ఇక్కడ స్టార్టింగ్ ఏం చేయమని చెప్తున్నానంటే ఇలా క్రాస్గా లైన్ చేసుకోండి. ఓకే, ఇలా క్రాస్గా లైన్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, ఇక్కడ ఏంటి మనకి ఇట్లా కిందికి వంగిపోయినట్టుగా వస్తూ ఉంటుంది కదా, అలాంటి మిస్టేక్ సెట్ అవుతుంది. ఇంకోటి నెక్ దగ్గర కూడా ఇటు డౌన్ వచ్చేసాయి కదా, నెక్ వైపుకి ఆ డౌన్ ఉండడం వల్ల ఇక్కడ మనకు కరెక్ట్గా పట్టేసినట్టుగా కూర్చుంటుంది. ఓకే, షోల్డర్ కూడా జారదు అనమాట అంత ఈజీగా. ఇప్పుడు ఇది ఇక్కడ క్రాస్ లైన్ తీసుకుంటున్నప్పటికి కూడా ఇక్కడ మనకి చూడండి ఇలాగా మనం స్టిచ్ చేయాలి బ్యాక్ పార్ట్లో. అవునా, ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసామంటే చూడండి ఈవెన్ అయిపోయింది కదా మనకి ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు లేదు ఇదంటే చూడండి దీనికంటే ఇది బెండ్ అవుతుంది. అవునా, సో ఖచ్చితంగా క్రాస్ లైన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్. బ్లౌజ్ లెంత్ తీసుకుంటున్నప్పుడు లెంత్లోనే మెయిన్గా అన్నీ ఉంటాయి. ఎందుకు అంటే లెంత్ కనుక ఎక్కువ తక్కువ అయిందనుకోండి బ్యాక్ నెక్ డీప్ కూడా ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కొంతమంది కస్టమర్స్ అస్సలు ఒప్పుకోరు, మనకి డీప్ అనేది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అసలు ఒప్పుకోరు, ఎగ్జాక్ట్గా అంటారు. అడ్జస్ట్ అయితే నో ప్రాబ్లం, కానీ మనం ఇక్కడ కనుక కరెక్ట్గా తీయలేకపోయినాం అనుకోండి నెక్స్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ నెక్ డీప్ మనకి బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకే, స్ట్రెచ్ చేసుకున్నాక ఇది ఇలా సెట్ చేసుకొని దీన్ని ఇలా పెట్టేసి. ఓకేనా, నువ్వు లేదు ఇక్కడ సెట్ చేయకుండా నువ్వు ఇలాగ లాగుతా అంటే సాగిపోతూనే ఉంటుంది. ఓకే, అస్సలు అలా చేయొద్దు అనమాట. ఖచ్చితంగా దీన్ని స్ట్రెచ్ చేసుకున్నాక ఇది ఏ ప్లేస్లో అయితే ఉందో దాన్ని అదే ప్లేస్లోనే చేసి ఇలాగ పట్టేసుకొని చెక్ చేసుకోవాలి బ్లౌజ్ లెంత్. ఓకే, బ్లౌజ్ లెంత్ 13.5 ఉంది. ఓకే, అసలు లాగాల్సిన అవసరమే లేదు. ఓకే, లాగితే వెళ్ళిపోతుంది మనకి, ఇంకా ఎక్కువ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి ఏమి ఇది లేదు, ఇట్లాంటివి వెళ్ళిపోతుంది. మనం అస్సలు లాగద్దు అనమాట. కరెక్ట్గా ఇది సెట్ చేసుకొని దీన్ని చూసుకోండి అంతే. ఈ బ్లౌజ్ లెంత్ 13.5. ఓకే, +1 యాడ్ చేసుకోవాలి కదా, 14.5 బ్లౌజ్ లెంత్. సేమ్ ఈ క్రాస్ లైన్ నుండి ఈ లైన్ నుండి మనము లెంత్ అనేది తీసుకోవాలి. 14.5 బ్లౌజ్ లెంత్. ఇటు వచ్చింది లేదంటే కరెక్ట్గా వస్తుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. మొన్న పాయింట్ కూడా ఆర్పించి అదే అంటున్నాను నేను కూడా, అందరికీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రాని వాళ్ళు కూడా ఉంటారు. షోల్డర్ పాయింట్ తీసుకున్నాము, లైన్ డ్రా చేసుకున్నాం జస్ట్ బ్లౌజ్ లెంత్. ఇప్పుడు వెస్ట్ సైజ్ ఎంత అనేది చూసుకుంటున్నాము. ఓకే, బెస్ట్ సైజ్ కావాలి అంటే ఉక్స్ నుండి కాజా వరకు మెజర్ అనేది తీసుకోవాలి. అది కూడా సీదా సైడే తీసుకోండి ఇలా. ఓకే, 30.5 ఉంది. ఓకే, సేమ్ బై 4 అంటే 7.6. ఓకే, ఓవరాల్గా అస్సలు వెళ్ళిపోకండి, చూసుకోండి, చూసుకున్నాకనే మనం పెట్టేసేయండి. 7.6 అంటే +1 యాడ్ చేసుకుంటే 8.6 అవుతుంది. 8.6. నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చుకి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ 8.6 జస్ట్ నార్మల్గా ఒక డాట్ చేసుకొని పెట్టుకోండి. ఈ పాయింట్ మనము మార్కింగ్స్ చేస్తున్నప్పుడే మనకి ఏ పాయింట్ కరెక్టా కాదా అనేది మనం మార్కింగ్ చేస్తున్నప్పుడే క్లారిటీ అనేది మనకు రావాలి. ఓకే, బ్లౌజ్ లెంత్ క్లారిటీ ఉంది, వెస్ట్ లూజ్ క్లారిటీ ఉంది, చెస్ట్ లూజ్ లేదు, క్లారిటీ లేదు మనకి ఇంకా. ఓకే, ఇది చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎందుకు క్లారిటీ లేదు అంటే కొంతమంది పర్సనాలిటీస్కి ఇంకొక 1/2 ఇంచ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ పెరగదు మళ్ళీ. ఓకే, పెరిగితే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు అంతే. ఎక్కువ 80% మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, పెరిగితే మాత్రం ఇంకొక 1/2 ఇంచు లేదంటే 0.2 పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దానికోసం అనేసి చెక్ చేసుకునే ప్లేస్ వచ్చేసి ఇదన్నమాట. మనకి ఈ ప్లేస్ని చెక్ చేసుకోవాలి. క్రాస్ కదా మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని లాగడం కాదు, క్రాస్ కదా మనకు ఉండేది, అది చూసుకోవాలి. ఇక్కడ ఇలా చూసుకుంటే ఈ ప్లేస్ని చెక్ చేయాలి. ఓకే, వచ్చేసింది మనకి 8.6. ఓకే, మరీ లాగాల్సిన అవసరం లేదు, మరీ వదిలేయాల్సిన అవసరం లేదు. ఓకే, సేమ్ 8.6. ఓకే, కరెక్టే అని మనకు అర్థమైంది. నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చుకి. ఒకవేళ కింద
వేస్తే ఎక్కువ ఇది తక్కువ వస్తుంది మేడం, క్రాస్ వస్తుంది కదా అప్పుడు. లేదు, ఇది తగ్గే ఛాన్సెసే లేదు అని చెప్తున్నా కదా. పెరిగితే ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు పెరిగితే అది తప్పించి దానికంటే తగ్గదు చెస్ట్ లూజ్. ఫిక్స్ ఇది. తగ్గిందంటే ఈ బ్లౌజే రాంగ్. నీకు వచ్చిన బెస్ట్ లూజే కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకో. లేదంటే అలా ఉన్నప్పుడు ఈ ప్లేస్ ఏమవుతుందంటే టైట్గా పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. కొంతమంది బ్లౌజులు చూసి అర్థం ఇదంతా లాగేస్తుంది బ్లౌజ్ అని మనకు అర్థం అవుతుంది. అట్లా ఏమైనా ఉందేమో కస్టమర్కి అది క్లారిటీ తీసుకోండి. లేదంటే ఓకే. ఇప్పుడు పర్సనాలిటీ అర్థమైపోయింది. నేను ఈ పర్సనాలిటీకి వచ్చేసి 5.5 ఇస్తున్నా. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5.5 ఎల్ షేప్ లైన్ డ్రా చేయడం కోసము. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ డైరెక్ట్ నేను 6 ఇంచెస్కి తీసుకుంటున్నాను ఆర్మ్ డౌన్ లైన్. ఓకే, సేమ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ 14.5. ఓకే, సేమ్ అలానేది డౌన్కి కదా మనం పెట్టుకోవాల్సింది. ఓకే, 6 ఇంచెస్ లెంత్ అనేది కావాలి మనకి, అది తీసుకున్నాము. ఆర్మ్ డౌన్ లైన్. ఓకే, ఇవి ఫిట్టింగ్ లైన్. ఖర్చుల కోసం తీసుకునేది మనకు. అంటే ఇది కూడా డౌన్కి వేయాలా మేడం? ఇది కూడా డౌన్కి వేయాలా? డౌన్కి కదా, కరెక్ట్ ఎల్ షేప్ లైనింగ్ కాదు. 6 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు ఇది లెంత్ కదా మనకి, ఇక్కడ నుండి 6 ఇంచెస్ ఉండాలి అంటే అలానే మీరు పైన తీసుకున్నా నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఇది డౌన్కే ఉండాలి. ఇంకా అవసరం అనుకుంటే మనం ఇక్కడ నుండి ఇలా కూడా తీస్తాం అన్నమాట. డైరెక్ట్ తీసుకున్నా నో ప్రాబ్లం. అంటే షోల్డర్ ఎంతున్నా అదే ఆమ్ రౌండ్ 6. లేదు లేదు, నేను ఇంకా దానికి క్లారిటీ ఇవ్వలేదు. నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి 1.2 ఆర్ 1.5 దగ్గరికి ఒక డాట్ వేసుకొని ఇలా 6 స్కేల్ తీసుకొని ఇక్కడికి మ్యాచ్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి. దేనికి మ్యాచ్ అవుతుంది? ఇది 1.2 డాట్కి సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, మన ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది. ఓకే, వెయిట్ ఉంది ఆర్మ్ రౌండ్. ఓకే, ఇక్కడ దీన్ని కూడా చెక్ చేసుకుందాం. ఈ చెక్ చేసుకునే విధానం వచ్చేసి ఆర్మ్ రౌండ్ చుట్టూ చెక్ చేసి ఏమైంది, ఇది మనకి ఎక్కువ ఉంది. ఇక్కడ వచ్చింది మనకి 8. ఓకేనా, అంటే సెట్ అవ్వలేదు ఇప్పుడు మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనకి ఎంతైతే పెరిగిందో అంతకి లెస్ చేసాం. 8.2 అంటే 0.2 ఎక్కువ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ లైన్ పైన ఏం చేయండి అంటే 0.2 తగ్గించేసేయండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా 0.2 తగ్గించేసేయండి. అంటే తన ఆర్మ్ డౌన్ లైన్ ఎంత సెట్ అవుతుంది? 5.8కి సెట్ అవుతుంది. మళ్ళీ చెక్ చేసుకుందాం. సేమ్ ఇక్కడ మళ్ళీ 1.2కే సెట్ అవుతుంది. ఇక్కడ నుండే కదా ఇప్పుడు మనకు కావాల్సింది. సో 1.2. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. సెట్ అయ్యింది. ఓకేనా, ఎంత మీకు తక్కువ వస్తుందో అంత లెస్ చేసుకోండి. ఎక్కువ కావాలి అన్నప్పుడు ఎంతైతే మీకు తక్కువ పడుతుందో అంత యాడ్ చేసుకోండి. ఏదది ఆర్మ్ డౌన్ లైన్. ఓకేనా, చెక్ చేసుకునే విధానం ఇది. చెస్ట్ సెట్ అయిపోయింది, ఆర్మ్ రౌండ్ సెట్ అయిపోయింది. మనకి ఈ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతా వచ్చేసింది. ఓకే, ఇదే మెయిన్ అనమాట. చెస్ట్ ఆర్మ్ రౌండ్ కనుక కరెక్ట్గా చేసామంటే మనము కటింగ్ 99% కరెక్ట్ అని అర్థం. అది బ్యాక్ పార్ట్. ఓకేనా, ఇవి రెండు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్. బ్యాక్ నెక్ డీప్ కావాలి అంటే దానికి ముందు మనం ఏం చేయాలి, ఇది కప్పు సైజ్ ఎంత ఉందో తీసుకోవాలి. 4. ఓకే, అంటే +1 యాడ్ చేసుకుంటే 5. ఖర్చులకి పోవాలి కదా, ఇక్కడ 1/2 ఇంచ్ పట్టుకొని స్టిచ్ చేయాలి, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పట్టుకొని స్టిచ్ చేయాలి. ఓకే, సేమ్ 5 ఇంచెస్. ఓకే, ఇది వచ్చేసి మనం ఎంత చెప్పుకున్నాం 2.5. ఓకే, ఈ పర్సనాలిటీకి వచ్చేసి నేను 2 తీసుకుంటున్నాను. ఓకే,
లైట్గా క్రాస్ లైన్ తీసేసుకోండి. షోల్డర్ కొంచెం తగ్గుద్ది అని అంతే. నెక్స్ట్ స్టెప్ ఇది ఉల్టా తీసేసుకోండి. స్టెప్ 6 తీసుకోండి. నెక్ రౌండ్ ఈ విధంగా ఇచ్చేసాను. ఓకేనా? మీకు ఇక్కడ ఈ ప్రాపర్గా ఈ లైన్ తీయరాలేదు అన్నప్పుడు ఇక్కడ లైట్గా ఒక 0.2తోనే బెండ్ చేసుకొని లైన్ తీసుకోండి, మీకు క్రాస్ అనిపించట్లేదు అనుకుంటే. ఓకేనా? ఇక్కడ మనకు బెండ్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ట్ ఎలాగ తీసుకోవాలి అంటే ఓకే 8.5 ఉంది ఇది మనకి. ఓకే, బై చేసుకొని హాఫ్కి మార్క్ చేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఇటువైపు, ఇంకొక 1/2 ఇంచ్ ఇటువైపు. ఓకే, ఇది వచ్చేసి మళ్ళీ మనం పైనకి తీసుకుంటున్నప్పుడు షోల్డర్ ఇది అనుకుంటే దీనికి మధ్యకి చూడాలి అన్నమాట, ఇలా. ఓకే, ఇది వచ్చేసి 4.5 తీసుకోండి. 4, 3.5 అలాగైనా పెట్టచ్చు. కాకపోతే నేను మీకు చెప్పేది ఏంటిదంటే నెక్కి ఒక 1/2 ఇంచ్ దగ్గరలో ఉండండి, అప్పుడు మధ్యన ఇలాగ లైన్ రాకుండా ఉంటుంది. ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. కింద లైన్ ఫిట్టింగ్లో హాఫ్కి మళ్ళీ అటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి అంతే. ఓకేనా? ఇంకా మరి 6 ఉన్నది అంటే 3 వస్తుంది. అంటే 6 ఉంటే +1 యాడ్ చేసుకుంటే 7 అవుతుంది. అప్పుడు 3.5కి మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే గ్యాప్ 3 ఇంచెస్ అవుతుంది. ఎక్కువగా ఉండేది 3, 3.5, 4 అంతే, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఓకేనా? ఇది మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపినా మిస్టర్ ఓకే, ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నప్పుడు నెక్ని కట్ చేయకండి, డైరెక్ట్ తీసేయండి. ఇది కూడా బయట వరకు వెళ్ళిపోతూ కటింగ్ చేసుకుంటున్నప్పుడు, ఎందుకంటే మనకు క్లాత్ అనేది చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పై లైన్ మనకు మ్యాచ్ అయింది, అదే లైన్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. లైనింగ్ ఉన్నప్పుడు ఇది లైనింగ్ మనం ఫస్ట్ కట్ చేసుకునేది లైనింగ్ కదా, నార్మల్గా చూసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి దీనికంటే. ఇక్కడ ఒక కట్ చేసి ఓకేనా? తర్వాత ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నాక నెక్ తీసేయాలి. ఇలాగా రేపు ఒకటి అందరూ కూడా చార్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టండి, నెక్ తీయకండి. ఓకేనా? నాకు అందరూ చూపించాలి.